నామమునకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం మనం చదువుకుంటున్నాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసు ప్రభు పలికినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి భక్తుడైనటువంటి యోహాను తన సువార్తలో ఈ మాటలు రాసి ఉన్నది. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు యోహాను సువార్తలోనే 14వ అధ్యాయంలో ఏం చెప్పున్నాడంటే, మీ హృదయము కలవరపడనీయకుడి, నా తండ్రి ఎండ అనేక నివాసములు గలవు, అక్కడ మీకు స్థలం సిద్ధపరచటానికి వెళుతున్నాను అని అంటున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే మార్గము యేసు ప్రభు మాత్రమే. ఆయన ఏమన్నాడంటే, నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దకి రాలేరు, లేదా నా మాటకి కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచుండని చెప్పాడు. కుమారుని యందు మనం విశ్వాసం ఎలా ఉంచాలంటే, వినుట వల్ల విశ్వాసం కలుగును అని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తున్నాం. వినుట యేసు ప్రభుని కూర్చి వినాలి, ఆయన సువార్త వినాలని చూస్తున్నాం. వినుట వలన ఏమి కలుగుతుందంటే, రోమా 10:8 నుండి 11 వరకు మనం చూస్తే అదేమని చెప్పుచున్నది, దేవుని వాక్యము నీ యొద్దనో నీ నోటనో నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నువ్వు నోటితో ఒప్పుకొని నీ ఎడల దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో సిగ్గుపడడని లేఖనములు చెప్పి ఉన్నదని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఏలయనగా మనం గమనించినప్పుడు సుంకపు మట్టి వద్ద కూర్చొని సుంకపు గుప్తదారుడైనటువంటి జక్కయ్య చెట్టకి యేసుప్రభు మార్గంలో పోతుంటే చెట్టకి కూర్చొని ఉండినట్టుగా మనం చూస్తున్నాం. పొట్టివాడైనందున యేసుని చూడాలని అనుకున్నాడు కనుక చెట్టెక్కాడు. అయితే యేసుప్రభు ఆ మార్గంలో పోచుండగా జక్కయ్యను చూసి ఏమన్నాడంటే, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అతడు తొందరగా దిగి యేసుప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. తన ఇంట చేర్చుకున్నప్పుడు జక్కయ్యలో ఒక మార్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. జక్కయ్య ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నేను ఎవరి ఎద్దైనా ఏమైనా అన్యాయంగా తీసుకొని నేడలా వానికి 4 చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను అని చెప్తున్నాడు. జక్కయ్యతో ఎవరు చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ మాటలు. జక్కయ్య తనకు తానే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నందున అతనిలో వచ్చినటువంటి మారు మనసును మనం గమనిస్తున్నాం. వెంటనే యేసు ప్రభు చెప్పాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, జక్కయ్య యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నందున ఆయనకి మారు మనసు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మారు మనసు కలిగినటువంటి జక్కయ్య నిశ్చయముగా దేవుడు ఏం చెప్పాడంటే, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. అలాగే ఎవరైతే ప్రభువుని హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే నిజమైన మారు మనసు పొందుతారో, క్రీస్తులో జీవించడానికి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సిద్ధపడతారో వాళ్ళు నిశ్చయంగా దేవుని రాజ్యానికి కూడా అర్హులే. వాళ్ళే మనం గమనిస్తున్నాం. వారు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని సెలవిచ్చిన మాట సత్యముగా మనం ఇక్కడ ఎరిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవంలో ప్రవేశించలాగున దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, జక్కయ్య నిన్ను హృదయంలో చేర్చుకున్నాడు. జక్కయ్యలో గొప్ప మారు మనసు రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మేము కూడా నిన్ను హృదయంలో చేర్చుకొని మారు మనసు రక్షణ ఆత్మీయ అనుభవం కలిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ నీ సన్నిధికి చేరుకునేటట్టుగా నువ్వు మాకును సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.